ఏం చేస్తున్నావమ్మా? చీరలు సర్దుకుంటున్నాను. ఇన్ని చీరలు పెట్టుకొని ఇంకా చీరలు సర్దుతున్నావా? చీరలు ఇన్ని చీరలు కాదు, ఉన్న చీరలు అన్నీ నీట్గా సర్దుకుంటున్నా. అన్ని పాత చీరలు, కొత్త చీరలు కొనుక్కోవాలంటే. ఇంకెన్ని చీరలు కావాలి? ఈ 2 రోలు బ్లౌజులు అనమాట. ఒక్కొక్క హ్యాంగర్కి ఎన్ని చీరలు పెట్టావు? 2 or 3. ఎన్ని? 2 and 3. 2-3 చీరలు పెట్టావా? ఎస్. 2-3 పలకడానికి రావట్లేదు. ఒక్క షెల్ఫ్ ఇచ్చారు, ఏం చేయాలి? ఒక్క షెల్ఫా? ఈ ఒక్క షెల్ఫ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ఏం సరిపోతాయి? అందుకని చీరలు కొనుక్కోవడం మానేశాను, షెల్ఫ్ లేక. ఈ వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే అందులో కూడా మా మమ్మీ చీరలే ఉంటాయి. ఏం కాదు, అందులో అన్నీ నా అన్నవి. ఇవన్నీ నా పెళ్ళివి, ఇవి పెళ్ళివి. ఇందులో కొన్ని ఇవన్నీ పెళ్ళివి. ఇవన్నీ నువ్వు పుట్టినప్పుడు, అన్నయ్య పుట్టినప్పుడు అలా అలా కొన్ని కొన్ని కొనుక్కుంటే అలా పెరిగాయి. ఇంకా 40 సారీస్ ఇచ్చేసాను, 40 చీరలు ఇచ్చేసా. దానం చేసావా? పనోళ్ళకి వాళ్ళకి ఇచ్చేసా 40 చీరలు. మనం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు, మన కొత్త ఇంటికి, మన ఇంటికి మనం వచ్చినప్పుడు ఇచ్చేసాను. షెల్ఫ్ సరిపోక ఇచ్చేసాను. షెల్ఫ్ ఉంటే ఇవ్వకపోదును కదా. గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వార్డ్రోబ్ సర్దుతున్నాం అనమాట. చీరలు అన్నీ తీసి రివర్స్ ఫోల్డింగ్, అంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్లో ఉంటాయి కదా, అట్లా 6 monthsకి ఒకసారి మళ్ళీ రివర్స్ ఫోల్డింగ్ చేస్తాను. సో ఈరోజు నేను సర్దుతున్నాను అనమాట. మా పాప వీడియో తీస్తుంది. అదన్నమాట. మీరు ఎలా సర్దుకుంటారు ఫ్రెండ్స్? కామెంట్స్లో చెప్పండి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి మా మమ్మీకి చీరలు. ఇది ఓన్లీ జస్ట్ శారీస్. ఇంకా డ్రెస్సెస్ ఉన్నాయి, జీన్స్లు ఉన్నాయి, టాప్స్లు ఉన్నాయి, మ్యాక్సీ ఫ్రాక్స్లు ఉన్నాయి, చుడీదార్స్ ఉన్నాయి. హౌ టు ఆర్గనైజ్. బ్లౌజులు అన్నీ ఒక రోలో పెట్టింది. పట్టు శారీస్ అన్నీ ఏమంటారు హ్యాంగర్స్కి పెట్టింది. ఇప్పుడు నీ పెళ్ళి చీరలు ఒకవైపు. పెళ్ళివి అంటే పాతవి, నా పెళ్ళి అప్పుడు తీసిన చీరలు పాతవి, కాటన్వి, డైలీ యూజ్ సారీస్ అన్నీ ఇప్పుడు ఇక్కడ. ఇంకొక షెల్ఫ్ నాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అప్పుడు షెల్ఫ్ ఉందని మళ్ళీ చీరలు కొంటావు. ఉండాలి కదా చీరలు లేడీస్కి. చూడు, ఆర్గంజా సారీస్ ఎక్కడ పెట్టాలి? జారిపోతాయి ఇవి. ఇది ఒక ఆర్గంజా, యాష్ కలర్, బ్లూ బార్డర్ వచ్చిందని చెప్పి బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది మర్త పెట్టాలి కాబట్టి మర్త పెట్టచ్చు కదా ప్లీజ్. ఇది కొత్తది క్రేప్ ఇంకా బ్లౌజ్ కుట్టించిన. చూపి ఒక్కసారి మీ గుంటూరు మిర్చి సాంగ్ కట్టుకున్నాను. ఇదే ఆ వీడియో చూడకపోతే వెళ్ళి షార్ట్స్లో చూడండి. గుంటూరు మిర్చి సాంగ్కి కట్టుకున్నా. ఇగో ఇది అమ్మమ్మ ప్రింట్ వేయించింది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ శారీ. మా స్కూల్ సైన్స్ ఫేర్లో బ్యాక్గ్రౌండ్కి వాడిన శారీ. పికాక్ డిజైన్ అండ్ ఫ్లవర్స్. అప్పుడు ప్రింట్ సారీ, ప్లెయిన్ సారీస్ మీద ప్రింట్ వస్తున్నాయి కదా, ఆ సీజన్లోనే ఇది చేయించింది అమ్మమ్మ. అయితే అప్పుడు కట్టుకున్నా. ఏంటి మర్యాదగా ఫోల్డింగ్ చేసింది. ఎందుకు? చీర ఫోల్డింగ్ చేసింది. నేను చెయ్యను, నేను చెయ్యను మమ్మీ.